అది నేను ఇప్పటికీ కూడా సార్, నేను ఆ పాట మిమ్మల్ని రాయమని చెప్పినప్పుడు, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటాహుతిచ్చా, అది ఎలాగ మీకు తట్టింది? నాకు సందర్భం రాలేదు మిమ్మల్ని అడిగే సందర్భం. తట్టలా చిరంజీవి గారు చెప్పినారు. నేను మొట్టమొదటి రాసింది అగ్ని నేత్రమహోగ్ర జ్వాల దాచినావో రుద్రుడ, అది నా పల్లవి. అవునా? అన్నప్పుడు చిరంజీవి గారు ఏమన్నారంటే, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అనే పాట, ఆ పదం నేను రుద్రవీణలో పెట్టుకున్నాను, నాకు ఇంకా తృప్తి తీరలేదయ్యా, ఇక్కడ నాకు అవసరమవుతుందేమో, ఇక్కడ పనికొస్తుందేమో, దాన్ని ఉపయోగించకూడదు అన్నాడు ఆయన. నేనేమనుకున్నాను, నేను రాసిన పల్లవిని చరణం చేసేసి అదే పల్లవి పెడితే పోలే అని నేను అనుకున్నాను. ఎలాగే శ్రీశ్రీ, ఇప్పుడు మీరు ఎలాగే శ్రీశ్రీ ఆవహించి నువ్వు ఉన్నాను నేను. కాబట్టి ఏం పర్లేదు సార్, బ్రహ్మాండం అని చెప్పేసి ముందు ఆ 3 లైన్లు రాసేసి ఈ పల్లవిని చరణం చేశా. సేమ్ ఏ లెంత్ లో అదే ఏ లెంత్ లో రాశానో అదే లెంత్ లో ఇంకో చరణం రాశా, అయిపోయింది. అంటే నేను అప్పటి నుంచి అసలు కొన్ని ఐడియాలు ఎలాగొచ్చేయా వీళ్ళకి అని అనిపించే సందర్భాలు ఉంటాయండి. ఇప్పుడు శ్రీశ్రీ గారు రాసిన మనసును మనసు ఈ పాట ఉంది, అసలు ఎలా వచ్చింది ఈయనకి ఆలోచన? చాలా కాలం ఆత్రేయ అనుకునే వాళ్ళం. అవునా, ఇది ఆత్రేయ అనుకుంటారండి, అది శ్రీశ్రీ అనుకుంటారు. కారులో షికారుకి అటు నుంచి ఇటు అన్నది చాలా మంది తెలియదు. అవును, ఎక్కడ ఉన్నా ఏమైనా పాట ఎవరిది? ఎక్కడ ఉన్నా ఏమైనా పాట ఆత్రేయ గారిదే. అది శ్రీశ్రీ అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అనుకుంటారు. అది అంటే అది పుల్లయ్య గారు ఇతని మీద బహుజా కోపం వచ్చి తిట్టరాని బూతులు తిట్టి, చెయ్యి నీ పాటొద్దు నువ్వొద్దు, నిన్నింటికాడ దింపేస్తాను పదా అని చెప్పి, మళ్ళీ ఎక్కడో మనసు లాగి, వద్దురా కన్నయ్య ఈ పొద్దు ఇలువద్దురి పోవద్దురా అయ్యా, బాగా రాసినాడు యాత్ర అని, వద్దురా కన్నయ్య, అదే అదే అని ఆత్రేయని దించేస్తూ 3 నెలలైంది పాట రాయమని, చెయ్యి నువ్వు నాకు అక్కర్లేదు పో అని, ఏదో నీ మీద మనసు లాగుద్దయ్యా, సర్లే నువ్వు ఎక్కడన్నా చావు, నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకుంటానని కారు తిప్పబోతుంటే, ఆపబోయి నీ పాట వచ్చేసిందని మళ్ళీ ఎక్కాడు కారు. ఏంటి పదా నీ ఆఫీస్కి డిక్టేట్ చెప్తా పాట అన్నాడు. అయిపోయింది, పాట అయిపోయింది. కారులోనే నోట్లో వచ్చేసింది పాట. ఇంటికి వచ్చి ఆఫీస్కి వచ్చి డిక్టేట్ చేశాడు, అసిస్టెంట్ డైరెక్టర్ రాసుకున్నాడు, లేకపోతే ఆయనే రాసుకున్నాడు తెలియదు. అది పాట మురళీకృష్ణ సినిమా, మాస్టర్ అండ్ మ్యూజిక్. అది నాకు చాలా గొప్ప ఇన్సిడెంట్. చాలా మంది మనసుల్లో ఉన్న డౌట్, ఈ నేను సైతం ప్రపంచాగ్నికి, అయ్యో అంతదాకెందుకు నాగేంద్ర, ఆ పదం అలా పెట్టామని ఇతనికి నేషనల్ అవార్డు ఎందుకు ఇస్తారని చెప్పేసి మద్రాసు నుంచి ఒక కూటమి తయారయ్యి ప్రకటించిన నేషనల్ అవార్డుని మళ్ళీ వెనక్కి తీసుకోమని అర్జీ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అవునా? లేదా ఇద్దరికి ఇవ్వాలి అని రాసినటువంటి సినిమా రచయితలు ఉన్నారు. అబ్బో, కానీ వాళ్ళు దానికి ఇచ్చిన జవాబు ఏమిటంటే, మాకు ఒక సంచిక ఇస్తారు కదా, మ్యాగజైన్ పెడతారు, ఎవరికి ఎందుకు ఇచ్చినామన్నది. సమకాలీనమైన శ్రీశ్రీ యొక్క పదాలని అద్భుతంగా వాడుకొని సమస్కందంగా రాసినాడు కాబట్టి ఇది ప్రకటిస్తున్నామని రాశారు వాళ్ళు. అది తీసి చెత్తపుట్లు వేశారు. ఇదంతా ఉంది. అప్పుడు నీ దాకా రానట్టుంది విషయం. నా వరకు నిజంగా ఇది జరిగింది. నేను చాలా మంది దగ్గర మీ పాట గురించి మాట్లాడా, నిజంగా అసలు ఎంత అద్భుతమైన భావ ప్రకటనకి దాన్ని వాడారు. ఎందుకంటే ఇంకా అంతకన్నా మరి చిరంజీవి గారు ఒకటే ఒకసారి రాశాను, ఒకటే ఒకసారి వినిపించినాను, ఒకే ఒకసారి రికార్డింగ్ అయిపోయింది. అది ఆ తర్వాత పిఆర్పి పార్టీకి కూడా వాడారు. అవును, విచ్చలు విడిగా విశృంఖలంగా. ఇప్పటికైనా చిరంజీవి గారు ఏదన్నా స్పెషల్ గా ఒక స్టేజ్ మీద అపియరెన్స్ ఇస్తుంటే వెనక నుంచి వచ్చే సంగీతం అదే ఉంటది. అదే సిగ్నేచర్ ట్యూన్ అంటే అది ఆ పాట. ఆ విషయంలో మీకు మణిశర్మ గారికి ఇద్దరికి కూడా చేతులెత్తి దండం పెట్టారు. ఎందుకంటే మణిశర్మ గారు, నువ్వు రాశాక నేను చేస్తానయ్యా గురుగారు, మీరు రాసేయండి అన్నాడు ఆయన. నేను రాశా, ఆయన చేశారు. మణిశర్మకున్న ఇంకొక బ్యాడ్ హ్యాబిట్, నేను తను చాలా బాగా సన్నిహితులు. ఎందుకంటే రాజుకోట దగ్గర రెహమాన్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు, మణి అసిస్టెంట్గా ఉన్నప్పుడు నేను ఎప్పుడు విజయ్ గార్డెన్స్లో వాళ్ళ మధ్యలో ఉండేవాడిని. నేను వాళ్ళు వాయిస్తుంటే అలా కథ ఇలాగా, ఇలా కథ అలాగా అంటూ వాళ్ళ మధ్యలో కూర్చునేవాడిని అనమాట నేను. సో అప్పటి నుంచి పరిచయం. మణిశర్మ దగ్గర బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఎవరు వాడని రాగాలు, ఎవరు వాడరు, అలాంటి రాగాలతో
ఆయన పాటలు చేశాడు. అవును. అవి చిరంజీవి గారి మీద. అనాదరణకు గురైన రాగాలను తీసుకుని ఆదరింపజేయడం ఆయన లక్ష్యం. ఇప్పుడు ఇది ముల్తాన్ రాగం ఇది. అది ఇది నేను సైతం నేను సైతం ప్రపంచానికి ఎవరు ముట్టుకున్నారు ముల్తాన్ రాగం? అస్సలు ఎవరు ముట్టుకోలేదు. అలాంటి దానిలో మీ సాహిత్యం అలాగా అసలు దింపేసినాడు ఆయన. ఆ సువాసనలలో అది తడిసి 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 అది ఇప్పటి వరకు ఆ పరిమళం ఎక్కడికి పోలా. పోలా. అంత గొప్ప పాట రాశారండి నిజంగా. 22 సంవత్సరాలు 22 సంవత్సరాలు 2003లోనే నేను దాన్ని నేషనల్ అవార్డు తీసుకున్నాను. 2003 అంటే అది ఎంతకన్నా ముందు రాయబడిందే కదా. అంతేగా. 2002 కదా. అవును, నాకు గుర్తుంది 2002 అంటే ఇప్పుడు 23 ఏళ్ళు. అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.